పోలీసులు చాలా పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికార పార్టీ నేతలకు కంప్లీట్‌గా దాసోహమైపోయారు అని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో పౌర సమాజం తీవ్ర విమర్శలు పోలీస్ వ్యవస్థ మీద చేస్తూ ఉంది. న్యాయం కోసమని మెట్లెక్కితే న్యాయం జరక్కపోగా బాధితుల మీద కేసులు పెడుతూ ఉన్నారు అని కూడా పోలీసులు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి న్యాయం జరగలేదని ఆందోళన చేసిన మామూలు పౌర సమాజాన్ని చూసాం. ఇప్పుడు పోలీస్‌నైనా నాకే న్యాయం జరగట్లేదు. అధికార పార్టీ నేతలు చేతులు దాడికి గురైన, నా భార్య దాడికి గురైన, కనీసం సీఐ కేసు కూడా ఫైల్ చేయట్లేదని ఒక పోలీస్ కానిస్టేబులే పోలీస్ స్టేషన్ ముందు కుటుంబంతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సంఘటన అనంతపురంలో జరిగింది. ఇది భలే ఉంది. పోలీస్ కానిస్టేబులే పోలీస్ స్టేషన్ ముందు నిరసన దిగారు. పోలీస్‌నైనా నాకే న్యాయం జరగట్లేదు అని. విషయం ఏంటంట, అనంతపురం శ్రీనగర్ కాలనీ సమీపంలో ఎలైట్ హోమ్స్‌లో పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్ కుమార్ ఉంటున్నారట. అదే అపార్ట్మెంట్‌లో కింది పోర్షన్‌లో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మేనల్లుడు తేజ సంబంధికులు భువన్ చక్రవర్తి కుటుంబం ఉంటుందట. అయితే శుక్రవారం సాయంత్రం హరినాథ్ కుమార్ అతని స్నేహితుడు వాకింగ్‌కు వెళ్ళారట. అట్ ద సేమ్ టైం అదే సమయంలో పక్కింటి బాలుడు క్రికెట్ ఆడుకుంటూ బంతి వేయాలని వాళ్ళను కోరారట. చాలా దగ్గర జరిగేవే. దీంతో ఆ కానిస్టేబుల్ బంతి వేయడంతో ఆ బాలుడు బ్యాటుతో కొట్టాడు. బంతి వెళ్ళి భువన్ చక్రవర్తి కారుకు తగిలిందట. దీంతో ఆయన దాదాపు 20 మంది ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులను తీసుకొచ్చి కానిస్టేబుల్ ఇంటిపైన దాడి చేశారు. కానిస్టేబుల్‌తో పాటు కానిస్టేబుల్ మీద వాళ్ళ భార్య మీద కూడా దాడి చేశారట. ఇక ఈ విషయంపై 4వ పట్టణ సీఐ జగదీష్‌ను వివరణ కోరితే ఇరు వర్గాలు ఘర్షణకు దిగారని, కానిస్టేబుల్ భార్య సుజాత తమతో దురుసుగా ప్రవర్తించారంటూ భువన్ చక్రవర్తి కుటుంబ సభ్యులే ఉల్టా ఆమె మీద కేసు పెట్టారట. సామాన్య ప్రజలకు అన్యాయానికి గురైతే పోలీసులు గుర్తొస్తారు. అలాంటిది పోలీసునైనా నాకే అన్యాయం జరిగింది, నా భార్యపై దాడి చేసిన వారి మీద కేసు పెట్టాలి అని 2 రోజుల నుంచి ఒక కానిస్టేబుల్ హరినాథ్ కుమార్ పోలీసులను వేడుకున్నా కనికరించలేదు. చివరికి కానిస్టేబుల్ ఆయన కుటుంబం అనంతపురం 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు వీళ్ళు. ఈయన ఆ కానిస్టేబుల్ వాళ్ళ భార్య. నిరసనకి దిగారు. అయితే హైలైట్ ఏంటనుకున్నారు ఇందులో, కానిస్టేబుల్ భార్య ఏమంటున్నారు, సుజాత అట, మాకు న్యాయం చేయాలని స్టేషన్కి వస్తే అక్కడ కూడా కొట్టారట. జస్ట్ ఇమాజిన్, అక్కడ కూడా వాళ్ళు దాడి చేశారు. బూతులు బయటకు కూడా చెప్పుకోలేవు, అంత దారుణంగా మాట్లాడారు. స్టేషన్లో శుక్రవారం రాత్రి 2 గంటల వరకు ఉన్నాం, శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్నాం అక్కడే. పోలీసులు మాకు న్యాయం చేయలే, పైగా నీ ఉద్యోగం ఊడిపోతుంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, బట్టలు తీసుకొని కర్నూలుకి బందోబస్తు పో అంటూ నా భర్తను బెదిరించారని, పోలీస్ శాఖలో పనిచేసి ఏం ఉపయోగం, ఇంత అవమానకరమైన బతుకు బతకడం కంటే చావడమే మేలు, సీఎం సార్ మమ్మల్ని కాపాడండి, మా ప్రాణాలకు ఏమైనా జరిగితే ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుదే బాధ్యత అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హరినాథ్ కుమార్ ఏమంటారు, పోలీస్ శాఖలో పనిచేస్తున్న నాకే రక్షణ లేకుండా పోతుంది, దాదాపు 20 మంది రౌడీలను నా ఇంటిపైకి తీసుకొచ్చి భువన్ చక్రవర్తి, అతని భార్య కళ్యాణి, చెల్లెలు అంజలి కలిసి నా భార్యను కొట్టారు, వారిపై చర్యలు తీసుకోవాలని 4వ పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి వేడుకున్నా కూడా
కేసు తీసుకోవడానికి సిఐ నిరాకరిస్తున్నారు. ఎందుకంటే వారి వెనక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉన్నారట. ఇక నేను పోలీసు ఉద్యోగం చేసి కూడా ఏం ప్రయోజనం అని చెప్పి ఆయన వాపోతున్నారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సిస్టమ్ లాగా పనిచేయకపోతే ఈరోజు ఆ సిస్టమ్ని ధ్వంసం చేస్తున్న వాళ్ళే బాధితులుగా మిగులుతారు. అవును, ఈరోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ బాధితుడిగా మిగిలాడు, రేపు ఎస్ఐ మిగులుతాడు, ఎల్లుండి సిఐ మిగులుతాడు, ఆ ఎల్లుండి డిఎస్పీ మిగులుతాడు, ఆ ఎల్లుండి అడిషనల్ ఎస్పీ మిగులుతాడు, ఆ ఎల్లుండి ఎస్పీ మిగులుతాడు, నెక్స్ట్ డీజీపీలు కానీ మిగులుతారు. ఏమున్నారు మధ్యలో ఐజీలు డిఐజీలు కూడా. కాలం అంతే, కాసింత టైం గ్యాప్. సిస్టమ్ లాగా పనిచేస్తే ఎవరికైనా రక్షణ. చూడు, ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళ భార్య మీద వచ్చి ఇంటికి వచ్చి కొట్టినా కూడా కేసు తీసుకునే దిక్కు కూడా లేదు. ఇది ఒక్క పోలీసుకి పరిస్థితి కాదు, అందరూ పోలీసులు ఆలోచించాలి, సిస్టాన్ని సిస్టమ్ లాగే నడిపించాలి.